రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్ని ఎంతో తీర్చిదిద్దాం. అటు సాలిడ్ వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, లైట్స్ కానీ. ఎల్ఈడీస్ అయితే భారతదేశంలో ఫస్ట్ రీప్లేస్ చేసింది ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నంలో 98,000 లైట్స్ని కేవలం 1 మంత్లో రీప్లేస్ చేశాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ విస్మరించి ప్రజా అవసరాలను పక్కన పెట్టింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని ఇప్పుడు గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న 123 మున్సిపాలిటీస్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీర్చిదిద్దమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈరోజు అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు పార్కులను టేకప్ చేసాం. పార్కులు కావచ్చు, లేదా వాటర్ పాయింట్స్ కావచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి నేను కంటెస్ట్ చేశాను. అయితే 14-19లో దాదాపు అన్ని పార్కులు పూర్తి చేశాం దాదాపుగా. అయితే అవన్నీ మెయింటెనెన్స్ పక్కన పడేయటం వల్ల అవన్నీ ఆల్మోస్ట్ జిమ్ ఎక్విప్మెంట్ పోయింది, ప్లే ఎక్విప్మెంట్ పోయింది. అయితే లాస్ట్ 2 వీక్స్ వచ్చినప్పుడు దాదాపు ఉన్న 46 పార్కులలో ఇప్పుడు 46 ఉన్నాయి. 46లో దాదాపు 40 పార్కులు తిరిగేశాను. నాతోటే అధికారులు, ప్రజాప్రతినిధులు మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేశారు. ఇంకొక 6 పార్కులు, ఒక 6 స్కూల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు కంప్లీట్ చేయాలని మార్నింగ్ నుంచి మొదలుపెట్టి అందరూ తెస్తున్నారు. ఇక్కడికి వచ్చాకే ఈ పార్క్ శ్రీరామ్ నగర్ పార్క్, చక్కటి పార్కు. పార్కు పక్కనే 2 మంచి సైట్స్ ఉన్నాయి. ఏదో పిల్లలు బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు అటు కాకుండా ఆ రెండింటిని కూడా చక్కగా, ఒకటి షటిల్ కోర్టు, ఇంకోటి ఏమడిగారు వాలీబాల్ కోర్టు, 2 చేయమన్నాను. అంతేకాకుండా వాకింగ్ కూడా పెంచమన్నాను. అదే కాకుండా అక్కడ చిన్న ఒక అంటే 40x30 ఆర్ 40x40 ఒక రూమ్, చిన్న రూమ్, గ్లాస్తో, చుట్టూ గ్లాస్, నో బ్రిక్, 4 కాలమ్స్, చుట్టూ గ్లాసు, పైన స్లాబ్. ఎవరైనా చిన్న ఇక్కడ పిల్లలకి ఏదైనా బర్త్డే చేసుకోవాలంటే పార్కులో చక్కగా చేసుకునే విధంగా ఏర్పాటు చేయమన్నాను. ఎందుకంటే ఇక్కడ పార్కు సైట్ ఉంది, పార్క్ పూర్తి కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద టెండర్లు ఇచ్చున్నాం. వర్క్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా అక్టోబర్ 2కి ఏదైతే 85 లక్షల టన్నుల లెగసీ చెత్త మనకు వదిలేసిపోయారో అది క్లీన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆ ఏసీ బస్ షెల్టర్ని ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.